హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ 414. సో మేమైతే ఇప్పుడు ఎక్కడికి రెడీ అయ్యాం అనుకుంటున్నారా? మేమైతే ఇప్పుడు బయటకు వెళ్తున్నాం, ఫోనెక్స్ మాల్. సో మేము రెడీ అయ్యి కూర్చున్నాం, కానీ క్యాబ్స్ అయితే అస్సలు అవ్వట్లేదు, ఆటోస్ కానీ. సో ఇంకా అలా కూర్చొని ఉన్నాం అయ్యే వరకు. సో అంతలోకి ఏమో పొట్టిదానికి మా అక్క అయితే ఫొటోస్ తీస్తుంది. సో ఇంకా క్యాబ్స్ ఇంకా అవ్వట్లేదు కదా, అలాగని అలా చూస్తున్నాము. ఇంకా క్యాబ్స్ అవ్వట్లేదు అలాగని చెప్పి మా అన్నయ్య అయితే ఆటో బుక్ చేశారు. సో ఇంకా ఆటో వచ్చేలోపు మేమైతే ఇంకా మా పొట్టిదానికి కావాల్సినవన్నీ సర్దుతున్నారు మా వదిన అయితే. పిల్లలతో బయటకు వెళ్దామంటే మామూలుగా ఉండదు, వాళ్ళకి కావాల్సినవన్నీ పెట్టుకోవాలి. ఇంకా ఫైనల్గా ఆటో అయితే వస్తుంది. సో ఇంకా మేమైతే కిందకి వెళ్ళాలి ఇప్పుడు. ఇంకా మా పొట్టిదానికి ఇంకా ఫైనల్గా బొట్టు అయితే పెట్టేసి ఇంకా తీసుకెళ్తున్నాము. సో మేమైతే స్టార్ట్ అవుతున్నాము. ఇంకా అన్నీ అయితే బైక్ మీద వస్తారు, ఎందుకంటే ఆటో మీద ఎలాగ 3 మెంబర్స్, ఇంకా మాల్ కూడా దగ్గరే కదా అలాగని చెప్పి మేమైతే ఆటోకి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంక మేమైతే అలా స్టార్ట్ అయ్యాము. ఇంకా మా పొట్టిదైతే అది ఎక్కడ పడిపోతుంది అలాగని చెప్పి గట్టిగా పెట్టుకుంది. సో ఇంకా అలాగ ఆటో దగ్గరికి వెళ్ళి అయితే ఎక్కేసాము. చాలా అంటే చాలా ఎండగా ఉంది బయట. అసలు మేము బయటికి రాలేని వాళ్ళు తెలియలేదు, కానీ ఇక్కడ క్లైమేట్ ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా అర్థం కావట్లేదు. సో ఇప్పుడైతే చాలా ఎండగా ఉంది. ఇంకా ఫైనల్గా అలా ఆటోలో జర్నీ అయితే స్టార్ట్ చేసాం మేమైతే. మా పొట్టిది రెడీ టు స్లీప్ అనమాట. ఇంకా అలా ఆటో వెళ్తుంటే నేను ఒకటి అబ్జర్వ్ చేశాను. నేను ఎప్పుడు ఇది మీటర్స్ అంటారు కదా, ఆటోమీటర్స్ ఎప్పుడు బయట నుంచి చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. ఇలాంటివి అసలు మన వైపు ఉండవు కదా, మన వైజాగ్ సైడు. సో నేను అందుకే కొంచెం ఎక్కువగా ఫీల్ అయ్యాను అనిపించింది నాకైతే. సో నేనైతే మూవీస్లోనే చూసాను, ఇంకా బయటన ఫస్ట్ టైం చూడడం కాబట్టి కొంచెం అలా ఎగ్జైట్ అయ్యాను అనమాట. సో దాని వైపు నుంచి నా చూపు అయితే తప్పుకోవట్లేదు. ఇంకా అలా బయట చూస్తున్నాను అనమాట. వచ్చి ఒక 8 years అలా అవుతుంది మేము వచ్చి. మా 6th class ఆ టైంలో వచ్చా నేను, మా అక్క అయితే. మళ్ళీ ఇప్పుడు వచ్చాం మేము పూణే. ఇంకా అలా ఫైనల్గా మాల్కి అయితే వచ్చేసాం. మాల్ చాలా అంటే చాలా పెద్దది. ఇదంతా తిరగాలంటే పక్క ఒక 2 days ప్లాన్ చేసుకొని రావాలేమో అనిపించింది. బట్ మేము హాఫ్ డేనే ప్లాన్ చేసుకున్నాం ఇక్కడ. సో చూడాలి మరి ఎంతవరకు కవర్ చేస్తాం అనేది. సో ఇంకా ఫైనల్గా ఇంకా అలా మాల్లోకి అయితే వెళ్తున్నాం. ఇంకా మాకైతే మాల్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. బట్ మొత్తం చూడగలమో లేదో కూడా తెలీదు. ఇది జస్ట్ నేను చూపించేది ఒక 10% కూడా కదా, ఒక 5% మాల్లోని. సో చాలా అంటే చాలా బాగుంది. సో ఇంకా అన్నీ వచ్చేలోపు ఇంకేం చేస్తాం అలాగని చెప్పి ఇంకా అలా వెళ్ళి బట్టలన్నా చూద్దాం కదా అలాగని చెప్పి. ఇంకా అమ్మాయిలంటే ఆటోమేటిక్గా షాపింగ్ కామన్ కదా. సో కొనేది తక్కువ చూసేది ఎక్కువ అన్నట్టు ఉంటుంది మా పని. సో అలా చూస్తున్నాం, ఏది చూసినా 3000 2000కి బిలో లేవు అస్సలు. ఏంటో అందుకే లైఫ్ స్టైల్లో అది మనం ఆఫర్స్ ఉన్నప్పుడే కొనుక్కోవాలి. సో కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. బట్ బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా, ఇంకెందుకులే అలాగని చెప్పి బయటకు అయితే వచ్చేసాం మేమైతే. ఇంకెందుకు ఒక ప్లేస్లోనే టైం వేస్ట్ చేయడం, అలా మాల్ కూడా చూసినట్టు ఉంటుంది కదా అలాగని చెప్పి వెళ్తున్నాం. మాల్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది మాకైతే. సో మేము ఇంకా ఒక ఫ్లోర్లోనే ఉన్నాం, ఇంకా పైన ఒక 3 floors, కిందన ఒక ఫ్లోర్ ఉంది. సో ఇక్కడ కొంచెం ఏదో డిఫరెంట్గా కనిపిస్తుంది అలాగని చెప్పి వెళ్ళాం. ఈ ప్లేస్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. సో కిందన అయితే పాండాస్ ఉన్న, అబ్బాయి ఎంత బాగుందో, నాకు ఆ పాండా ఇచ్చేస్తే ఎంత బాగుందో అనిపించింది. బట్ ఆ పాండా మనం తీసుకెళ్ళినా సరే మన రూమ్లో కూడా సరిపోదు, అంత పెద్దది ఉంది. మేమైతే అక్కడే చాలాసేపు పైనుండి చూస్తుంటే అక్కడ 1 ఉందా 2 ఉన్నాయనేది అర్థం కావట్లేదు. ఒకవేళ నేను కిందకి వెళ్తే కింద వ్యూ కూడా చూపిస్తాను నేనైతే. సో ఫైనల్గా ఇది సెకండ్ అనమాట. ఇక్కడితో మనం ఒక 10 to 15% కవర్ చేసినట్టు. బట్ ఇంకా అలా లంచ్ టైం అయిపోయింది అప్పటికే. సో మేమైతే ఫుడ్ తినడానికి బయటకు అయితే వచ్చేసాము. మాల్లో కన్నా బయటన ఒక హైదరాబాదీ బిర్యానీస్ ఉందంట. సో ఎక్కడికి వెళ్ళినా బిర్యానీ అయితే మనకు ఉండాలి కదా. సో మేమైతే ఇంకా తినడానికి వెళ్తున్నాం. బయటనైతే చాలా ఎండగా ఉంది. సో ఇంకా అలా రెస్టారెంట్లోకి రాగలన ప్రాణం చల్లగా అనిపించింది మాకైతే. సో ఇంకా అలా కూర్చొని అయితే ఆర్డర్ పెడుతున్నారు వాళ్ళు. మనకు ఎందుకు అలాంటి ఆర్డర్ ఏది పెట్టినా తింటాం కదా అన్నట్టుగా కూర్చున్నాను నేనైతే. ఇక్కడ ఫుడ్ చాలా అంటే చాలా బాగుంటుంది అలాగని చెప్పి అన్నారనమాట మా అన్నయ్య వాళ్ళు. సో అందుకే ఇక్కడికి వచ్చేసాం మేము. సో ఇంకా అలా మా అన్నయ్య ఆర్డర్ ఇచ్చేసారు, మేమైతే వెయిట్ చేస్తున్నాం ఫుడ్ కోసం. సో అప్పటికి అరౌండ్ ఒక 1:30 అలా అయ్యింది మేము వచ్చే టైంకే. సో ఇంకా అలా వెయిట్ చేస్తున్నాగా మాకైతే ఫస్ట్ సూప్ అయితే తెచ్చారు. సూప్ టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఇంకా అలా సూప్ సర్వ్ చేయగలదు. ఇంకా మా అక్క అయితే నాకు ఎలా తినాలి అనేది నేర్పిస్తుంది అనమాట, ఇక్కడ ఏమేమి వేసుకొని తినాలి అలాగని చెప్పి. సో అదైతే ఇంకా నేను ఫిక్స్ అయిపోయాను, ఫస్ట్ మొబైల్ పక్కన పెట్టి తినడం బెటర్ అలాగని చెప్పి. ఇంకా మా పొట్టిదానికి అయితే స్వాచ్ వచ్చిందనమాట, అందులోంచి తీసి పక్కన కూర్చోబెడితే అస్సలు ఉండట్లేదు, అటు ఇటు అటు వెళ్తుంది. అందుకే మా ఉదయం మళ్ళీ ఇంకా తినకుండా అలా పెట్టుకొని ఉన్నారు. సో ఇంకా మేమైతే ఫుడ్ తినేసి మళ్ళీ మాల్కే వచ్చాము. ఎందుకా ఏంటి అనేది నేనైతే నెక్స్ట్ వీడియోలో చెప్తా. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.